హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అశ్వరావుపేట నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి బస్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా పొందవచ్చు. అశ్వరావుపేట నుంచి తిరుపతికి వెళ్లే వాళ్లకు టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నెంబర్ 9927 తో ఈ బస్ వచ్చేసి అశ్వరావుపేటలో మధ్యాహ్నం 1:40 బయలుదేరుతుంది. తిరుపతికి మరుసటి రోజు ఉదయం 3:45 చేరుకుంటుంది. మొత్తం 14 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 530 కిలోమీటర్స్ ఉంటుంది. మరి టికెట్ వచ్చేసి 704 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా మందలపల్లి, సత్తుపల్లి, మర్లపాడు, వెంకటాపురం, చనుబండ, విసన్నపేట, నుజివీడు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, మేదరమెట్ల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ బస్సు సత్తుపల్లికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. నుజివీడుకి సాయంత్రం 4:20 చేరుకుంటుంది. విజయవాడకు సాయంత్రం 6:30 చేరుకుంటుంది. గుంటూరుకి రాత్రి 7:30 చేరుకుంటుంది. చిలకలూరుపేటకి రాత్రి 8:30 చేరుకుంటుంది. ఒంగోలుకి రాత్రి 10:10 చేరుకుంటుంది. కావలికి రాత్రి 11:45 చేరుకుంటుంది. నెల్లూరుకి రాత్రి 1 గంటకు చేరుకుంటుంది. నాయుడుపేటకి రాత్రి 2:20 చేరుకుంటుంది. శ్రీకాళహస్తికి రాత్రి 2:55 చేరుకుంటుంది. తిరిగి తిరుపతి నుంచి అశ్వరావుపేటకు వెళ్ళడానికి సర్వీస్ నంబర్ 9928 తో ఈ బస్ వచ్చేసి తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరుతుంది. అశ్వరావుపేటకి మరుసటి రోజు ఉదయం 6:50 చేరుకుంటుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.